నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం ఏరూరు సమీపంలో శ్రీనివాస సత్రం సముద్రపు ఒడ్డున డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైకత శిల్పం విశేషంగా ఆకట్టుకుంటోంది. ఏరూరు గ్రామానికి చెందిన ప్రముఖ సైకత శిల్పి మంచాల సనత్ కుమార్ పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా దీన్ని రూపొందించారు. ఇసుకపై హ్యాపీ బర్త్డే ఏపీ డిప్యూటీ సీఎం సార్ అనే క్యాప్షన్ కూడా రాశారు. నమస్కారం. ఈరోజు మా అధ్యక్షులు జనసేన పార్టీ అదేవిధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వారోత్సవాల్లో భాగంగా ఈరోజు ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గం శ్రీనివాస సత్రం బీచ్ నందు ఈరోజు సైకిత శిల్పి శ్రీ సనత్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఎన్నో అంతకుముందు కూడా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్, వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లాంటిలో నమోదు పొంది ఈరోజు ఎన్నో చరిత్రలు, ఎన్నో ఇసుకలో ఎన్నో బొమ్మల్ని తయారు చేసిన ఘనత సనత్ కుమార్ గారికి ఉంది. ఈరోజు ఆయన చేత గూడూరు నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు, నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షులైనటువంటి శ్రీ చంద్ర గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా గూడూరు నియోజకవర్గ పిఓసి మోహన్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా వారి మిత్ర బృందం, వారి జనసేన పార్టీ నాయకులు, గూడూరు జనసేన పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు సైకిత శిల్పి శ్రీ సనత్ కుమార్ గారిని ఇక్కడ శ్రీనివాస సత్రంలో పవన్ కళ్యాణ్ గారి చిత్రాన్ని రూపొందించడం జరిగింది. జనసేన పార్టీ అధ్యక్షులు మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వారోత్సవాల్లో భాగంగా ఈరోజు గూడూరు నియోజకవర్గం శ్రీనివాస సత్రంలో మన సైకిత శిల్పి మంచాల సనత్ కుమార్ గారి ఆధ్వర్యంలో సైకిల్ శిల్పాన్ని ఏర్పాటు చేయడం జరిగింది పవన్ కళ్యాణ్ గారిది. ఈ వారం రోజుల పాటు ఎన్నో సేవా కార్యక్రమాలు, అలాగే క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాలని, అలాగే మొక్కలు నాటే కార్యక్రమాలు, రక్తదాన అన్నదానాలు చేసిన ప్రతి కార్యకర్తకి, నాయకులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ఇక్కడికి వచ్చి విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు. నా పేరు సనత్ కుమార్, మాది చిల్లకూరు మండలం, ఏరూరు గ్రామం, ఉమ్మడి నెల్లూరు జిల్లా. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని మరి మనకు దగ్గరలో ఉన్నటువంటి శ్రీనివాస సత్రం బీచ్లో నేను ఈ యొక్క సైకత శిల్పాన్ని మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి యొక్క సైకత శిల్పాన్ని చేయడం జరిగింది. ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ మరి ముందుకు వెళ్తూ ఉన్నారు. మరి మొక్కలు నాటేటువంటి కార్యక్రమం కూడా చేపట్టి పర్యావరణాన్ని కాపాడేటువంటి బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని చేయడం అనేది కూడా చాలా గొప్ప విషయం. మరి ఈ తరాలకే కాదు, భావి తరాలకి ఇలాంటి మంచి కార్యక్రమాలు అందించడం అనేది కూడా చాలా గొప్ప విషయం.